ఇప్పుడు మీకు చూపించేది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మొగల్రాజపురంలో ఉంది. ఈ మొగల్రాజపురంలో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది చూపిస్తున్నాను. ఇది రీసేల్ ఫ్లాట్ 30 years అయితే అవుతుంది, కానీ చాలా స్పేషియస్గా చాలా చాలా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్తో ఉంది. ఫ్లాట్ అయితే తీసుకోవచ్చు. అండ్ దీన్ని అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 73 గజాలు వస్తుంది అనమాట. అన్డివైడెడ్ షేరు విత్ కార్ పార్కింగ్, లిఫ్ట్ అయితే లేదు. ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది. ఇదైతే బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. టోటల్గా ఇది 3 bedroom ఫ్లాట్. ఇది 2 bedrooms బాల్కనీస్ వచ్చినాయి. 3 bedrooms మీద 2 toilets మాత్రం ఇచ్చారు. ఒకటి అటాచ్డ్, ఒకటి కామన్ వస్తుంది. ఇది 2వ bedroomకి ఇది ఒక బాల్కనీ అనమాట. 2 bedroomsకి 2 బాల్కనీస్ అని చెప్పారు కదా. ఇది ఒక బెడ్రూము. ఓకే, ఇది ఒక బెడ్రూము. అండ్ ఇదంతా హాలు, డైనింగ్ వచ్చింది. చాలా స్పేషియస్గా వచ్చింది హాలు, డైనింగ్ అయితే. అండ్ ఇదేమో కిచెన్ అవుతుంది. కిచెన్ వైపు కూడా వాష్ ఏరియా వచ్చింది. కిచెన్ వైపు కూడా ఇదంతా కిచెన్. చుట్టూరు కూడా మనకి సేఫ్టీ గ్రిల్స్ పెట్టేశారు. ఇదంతా కిచెన్కి ఉన్న వాష్ ఏరియా అనమాట. కిచెన్ వైపు చూడండి, ఇదంతా సేఫ్టీ గ్రిల్స్ ఉంది. ఇది జస్ట్ బందర్ రోడ్ ఫేసింగ్గా ఉంటుంది. మొగల్రాజపురం ఫేసింగ్, సారీ బందర్ రోడ్ కానీ మొగల్రాజపురం ఫేసింగ్గా ఉంటుంది అనమాట. త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే ఫుల్లీ కబోర్డ్స్ ఉన్నాయి. కొత్తగా రెన్యూట్ చేయించారు ఫ్లాట్ అయితే. అండ్ అన్డివైడెడ్ షేర్ కూడా 73 గజాలు వస్తుంది ఫ్లాట్కి. ఓకే, టోటల్గా చూసుకుంటే ఇదంటే 3 bedrooms, ఇది 3వ బెడ్రూమ్ ఇక్కడ వస్తుంది. 2 bedrooms చూపించాక ఇది 3వ బెడ్రూము. ఈ 3వ బెడ్రూమ్ కూడా చక్కగా స్పేషియస్గా ఉంది. దీనికైతే అటాచ్ లేదు, కామన్ వాడుకోవడమే. ఈ 3వ బెడ్రూమ్ కబోర్డ్స్, ఫుల్లీ కబోర్డ్స్ ఉన్నాయి. కబోర్డ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. మొత్తం హౌస్ మొత్తం మీద కబోర్డ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా బాగుంది ఫ్లాట్ అయితే. ఇది 80 లక్షలు చెప్తున్నారు, మాట్లాడవచ్చు ప్రైస్ అయితే. ఫస్ట్ ఫ్లోర్లో మొగల్రాజపురం. థ్యాంక్ యూ.